ప్రధాన ప్రతిపక్షంగా తమ సత్తా చూపిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చెబుతున్నారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం కాలేదన్న భట్టి పార్టీలో నేతల మధ్య ఐక్యత ఉందన్నారు. వింటర్ సెషన్లో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తామంటున్న భట్టితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. దీంట్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఏం చేయబోతుంది అన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. బీఎస్సీకి వెళ్ళొచ్చిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే సిఎల్పి ఉప నేత భట్టి విక్రమార్క గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సార్, రేపటి నుంచి సమావేశాలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి దూకుడుగా వెళ్లాలని హైకమాండ్ కూడా చెప్పిన నేపథ్యంలో ఎలాంటి వ్యూహాన్ని ఇప్పటి వరకు మీరు ఖరారు చేసుకున్నారు? అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఏంటంటే ప్రజల అవసరాలు మా అజెండాగా ఉంటాయి. వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సమస్యల్ని సభలో లేవనెత్తి ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యల్లో మనం లోతుగా చూస్తే ఇందిరమ్మ ఇళ్ళకి బిల్లులు రావట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, ఇది లేదు. రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ లేదు. వీళ్ళు రుణమాఫీతో పాటు డిమానిటైజేషన్ వచ్చి బయట డబ్బులు కూడా దొరికే పరిస్థితి, అదొక ప్రధాన సమస్య. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఉద్యోగాలు లేవు, అదొక సమస్య. ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, విద్యార్థులకు రియంబర్స్మెంట్ కాక చాలామంది సర్టిఫికేట్లు దొరక పై చదువులు పోకుండా అట్లా అయిపోయారు, అదొక సమస్య. లా అండ్ ఆర్డర్ సమస్య, నయం అనేటువంటి సమస్యను చూపించి పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రంలో చర్చ జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేశారు, ఏం చేయబోతున్నారు, ఇంతవరకు ఏమీ లేదు. హైదరాబాద్ నగరం ఇది విశ్వనగరం అనుకున్నాము. ఇక్కడ హైదరాబాద్ నగరం చూస్తూ ఉంటే హైదరాబాద్ కూలిపోతూ ఉంది. నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా నడవలేని పరిస్థితి, కారులో పోలేని పరిస్థితి, బస్సుల్లో పోలేని పరిస్థితి, ప్రయాణం చేసిన వాళ్ళందరూ కూడా నడువులు ఎరిగిపోయి హాస్పిటల్ పోయే పరిస్థితి. ఇలా హైదరాబాద్ అంటేనే భయపడుతూ ఉన్నారు. ఇట్లా అనేక సమస్యలు, ప్రజలకు సంబంధించిన సమస్యలు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి మేము 6 రోజుల పావలా వడ్డీకి ఇచ్చేవాళ్ళం వాళ్ళకి. ప్రతి గ్రామంలో మహిళలందరూ కూడా ఆర్థిక సాధికారిత పేరు ఇందిరా క్రాంతి పద్ధతితో ముందు తీసుకెళ్ళి వాళ్ళని గాలికి వదిలేశారు. అవి అట్లాగే వీళ్ళ పిఆర్సి ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళే, ఇట్లా అనేక సమస్యలు అన్నీ ఈ రాష్ట్రంలో ప్రజల మీద కత్తిలాగా వేలాడుతూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఏ సమస్యని పరిష్కారం చేయకుండా హాయిగా ప్రశాంతంగా క్యాంప్ ఆఫ్స్ లేకపోతే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఉంటుంది. ఆ ఫామ్ హౌస్లో పడుకున్న ప్రభుత్వాన్ని లేపాలనే ప్రయత్నం తపన చాలా గట్టిగా చేయాలని అనుకుంటున్నాం. 2.5 ఏళ్ల నుంచి ఈ సమస్యల్లో దాదాపు మెజారిటీ సమస్యలు చెప్తూనే ఉన్నారు. వీటన్నిటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడంలో ప్రధాన ప్రతిపక్షంగా మీరు విఫలమయ్యారు అనుకోవచ్చా? అస్సలు విఫలం కాలేదు. మేము ప్రతి సందర్భంలో కూడా ఈ సమస్యలన్నీ లేవనెత్తినప్పుడల్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ చెప్పేదంతా ఒకటే, మీదేదో ఇప్పుడే ఏర్పడింది, ఈ ప్రభుత్వం చంటిబెట్టు లాంటిది, మా సంఖలో పెట్టుకొని నడుస్తున్నాం, ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాం, 1 సంవత్సరం సమయం ఇవ్వండి, అన్నీ చేస్తామన్నారు. ఆల్ రైట్ అని 1 సంవత్సరం ఆగాం, సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది. ఇంకా నీకు మిగిలిందే 2.5 సంవత్సరాలు. అంటే నీ ప్రభుత్వ పరిపాలన సమయం కూడా అయిపోవస్తుంది. ఇంకా నువ్వు చేసేది ఎప్పుడు? కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా నువ్వు ఈ అంశాలన్నిటి మీద ఇప్పుడు సమాధానం చెప్పించే పరిస్థితిలో ప్రయత్నం చేస్తాం ఈ సభలో. అంటే ఒప్పించగలరు నమ్మకం మీకు ఉందా? కేవలం సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడితే సరిపోద్ది అనుకుంటున్నారా? అంటే చాలా పొరపాటు. ప్రధాన ప్రతిపక్షంగా మేము సమస్యలు సభ దృష్టికి తీసుకొని వచ్చి ఆ సభ ద్వారా ఈ ప్రభుత్వంతో ఆ సమస్యలు పరిష్కారం చేపట్టడం కోసం మా ప్రయత్నం అంతా చేస్తాం. ఈ సభ అనేది ఈ ప్రభుత్వం మెడలోంచడం కోసం, ఈ ప్రభుత్వం సభకి జవాబుదారితనంగా ఉండాలి. సో ఆ సభ ద్వారానే శాసనసభ్యులుగా గెలిచి వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధి ఆ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేటట్టుగా ప్రభుత్వ దృష్టికి వచ్చేటట్టుగా చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు కూడా ఉంచుతాం. అంటే ప్రభుత్వం మెడలు ఉంచుతామని మీరు చెప్తున్నారు, కానీ ఉన్న ప్రతిపక్షాల నుంచి ఎమ్మెల్యేలు పోయి అధికార పార్టీలో చేరే పరిస్థితి, మీ దగ్గర నుంచి కూడా దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు పోయి చేరారు. ఇదంతా మీకు ఇబ్బందికరంగా మారదా? అంటే ఒకళ్ళిద్దరు శాసనసభ్యులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో మారినంత మాత్రాన ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర మారదు. ఆ పాత్ర మేము పోషిస్తాం. మా పాత్ర ప్రధాన ప్రతిపక్షంగా పోషిస్తున్నాం తప్ప వ్యక్తులుగా పోషించట్లేదు కదా. ఒకళ్ళిద్దరు వ్యక్తులు పోతే ఈ పాత్ర అయిపోతుందని చెప్పడానికి, కాబట్టి అటువంటి సమస్య లేదు. మేము అదే ఇవాళ పోయినటువంటి వాళ్ళంతా కూడా గతంలో ఏదో రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినామని చెప్తా ఉన్నారు కదా. ఇందాక సిఎల్పి సమావేశంలో కూడా ఇదే చర్చకు వచ్చింది. పోయినటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రం నుంచి ఏదో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోయారు. ఆ ప్రయోజనాలు చేస్తాము, మీరు మా దాంట్లో రండి అని ప్రభుత్వం వాళ్ళ చేసి చూపించారు కూడా. ఆ చేసి చూపించినటువంటి ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ కూడా సిఎల్పి చర్చకు వచ్చింది.
అంటే వీళ్ళు పోయిన వాళ్ళంతా కూడా ఏదో ఆ పార్టీ మీద ప్రేమతోనో, లేకపోతే ఆ ప్రభుత్వం మీద ప్రేమతోనో, లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సేవ చేద్దామనో పోలే. వాళ్ళు పోయిన వాళ్ళంతా వాళ్ళు సొంతగా ఏదో లబ్ధి పొందామని పోయారు. ఆ పొందినటువంటి విషయాలు కూడా చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా దాదాపు ప్రజల సమస్యలకు సంబంధించి ఒకే రకమైన వాయిస్ వినిపిస్తుంది. మీరు చెప్పిన సమస్యలనే మిగతా పార్టీలు కూడా చెప్తున్నాయి. కానీ మీ మధ్య ఐక్యత కనిపించట్లేదు. దాదాపు అసెంబ్లీ మొత్తం బలంలో మీరు 40% 45% ఉన్న మీరు ఎందుకు కలవలేకపోతా ఉన్నారు? అంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన్ని మేము పోరాటం చేస్తూనే మిగతా పార్టీలు కలవట్లేదనంటే సైద్ధాంతికపరమైనటువంటి విభేదాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణ భారతీయ జనతా పార్టీ ఉంది, అది మతపరమైనటువంటి లౌకికవాదానికి భిన్నంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి రాలేదు. అంటే ప్రజల సమస్యల విషయంలో ఇలాంటివి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? తప్పనిసరిగా మేము ప్రజల సమస్యలు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు మరి వాళ్ళ ఆ రాజకీయ భేదాలను కూడా పక్కన పెట్టుకొని వచ్చి నిజంగా వాళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉంటే మన మెయిన్ అపోజిషన్ పార్టీ తీసుకున్న ఇష్యూస్ కరెక్ట్ అని భావిస్తే మాతో కలిసి రావాలి, వచ్చి మాతో కలిసి ఆ ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి. అలా చేయకుండా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి ఏదో వాళ్ళ ఎంఐఎం ఉంది, ఇష్యూస్ పబ్లిక్ ఇష్యూస్. హైదరాబాద్ నగరం రోడ్లు పాడైపోయినాయి, భవనాలు కూలిపోతా ఉన్నాయి, ఇక్కడ అసలు పరిపాలనే లేదు, అస్తవ్యస్తంగా ఉంది అన్నప్పుడు వాళ్ళ నిజంగా ఏమాత్రం ఇది ఉన్నా రావాలి. వాళ్ళు ప్రభుత్వంతో అంటగా ఉంటే మేము చేయగలిగేది. టీడీపీ పరిస్థితి సార్, టీడీపీ మీరు చేతులు వెళ్ళే అవకాశం ఉందా? వాళ్ళ వైపు నుంచి ఫ్లోర్ కోఆర్డినేషన్కి మీకు రిక్వెస్ట్ కూడా వచ్చినట్టుంది. ఈవెన్ ఏ పార్టీ అయినా కానీ మేము తీసుకునేటువంటి అంశాలు ప్రజల పక్షాన్ని తీసుకున్నప్పుడు మాతో పాటు కలిసి రావడానికి వస్తే ఎస్ రావచ్చు, అంతేగాని మాది వేరే తోక ఉంది లేదా మేము అది చేస్తాం అంటే మేము చేయగలిగేది ఏం లేదు. కానీ మీరు ఎవరు ఏమనుకున్నా మా అజెండా మాత్రం పీపుల్స్ అజెండానే, ప్రజల అజెండానే మా అజెండా, ప్రజా సమస్యల పరిష్కారమే మా అజెండా, ప్రజల అవసరాలు తీర్చడమే మా అజెండా. ఆ అజెండాతోనే మేము ముందుకు పోతాం. హైకమాండ్ అయితే మీకు దూకుడుగా వెళ్ళమని డైరెక్షన్ ఇచ్చింది, ఆ దూకుడుగా వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ ముందు పోతూనే ఉన్నాం గట్టిగా, ఇప్పుడు ఇంకా గట్టిగా పోతాం. ఇక్కడ గతంలో చూసుకుంటే సిఎల్పి సమావేశం కానీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలోని సమావేశాలు జరిగాయి. కానీ ఈసారి చూస్తే హైకమాండ్ మిమ్మల్ని పిలిచి మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అంటే మీలో ఎవరి మీద సందేహాలు హైకమాండ్కు ఉందా? ఏమన్నా సరిగ్గా వ్యవహరించట్లేదు ప్రతిపక్షం కానీ? అటువంటి ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా దేశవ్యాప్తంగా పెద్ద ఆర్థిక పరమైనటువంటి సమస్య ఒకటి ఉత్పన్నమైంది, డిమానిటైజేషన్. దాదాపు 86% ఆఫ్ కరెన్సీ ఈ 2 నోట్ల రద్దుతో ముడిపడి ఉంది. ఇంత పెద్ద 120 కోట్ల జనాభాకు సంబంధించిన ఆర్థిక సమస్య ఒకసారి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి కొంత ఇష్యూస్ షేర్ చేసుకోవటానికి, దానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి పిలిచారు. మేము మాట్లాడాము. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి దిశ నిర్దేశం ఏం చేయాలన్నటువంటి అంశాల మీద కూడా చర్చించారు. 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరిపోయింది. ఇప్పుడు ఉన్న 13 మందిలో అయినా సఖ్యత ఉందా? అందరికీ సఖ్యత ఉందండి. సఖ్యత లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి కలిసి శ్రమించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ వెళ్ళలోకి వస్తే వేటేస్తామని ప్రభుత్వం చెబుతా ఉంది. ఎందుకు ఆ వైపు నుంచి మీకు అలాంటి బెదిరింపులు వస్తా ఉన్నాయి? అంటే మేము లేవనెత్తే ప్రతి అంశం వాళ్ళు పరిష్కారం చేయలేమనేటువంటి భ్రమలోనైనా ఉండాలి. ప్రజా సమస్యలు ప్రతిపక్షాలు లేవనెత్తినప్పుడు వాటిని పరిష్కారం చేస్తామనేటువంటి ఆలోచన నమ్మకం వాళ్ళకుంటే వాళ్ళ ప్రతిపక్షాలు వెళ్ళలోకి వస్తాయని వాళ్ళకి ఆలోచన రాదు. వాళ్ళకి ఆలోచన వస్తుంది అని అంటే ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలని వాళ్ళు పరిష్కారం చేయడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదని చెప్పడానికి ముందుగానే భావించి ఆ రకంగా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు కదా. కడిగేయడానికి అధికార పార్టీ సిద్ధంగా ఉంది, కాంగ్రెస్ని కడిగించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కడిగించుకోవటానికి రేపు సమావేశాలు మొదలైన తర్వాత తెలుస్తాయి ఎవరిని కడుగుతారు. వీళ్ళు నయం ఇష్యూలో ఎవరిని అడిగారో, డిమానిటైజేషన్ ఇష్యూలో వీరు ముందే మాట్లాడారో తర్వాత ఏం మాట్లాడారో, ఇరిగేషన్ శాఖల్లో ఆయా ప్రాజెక్టులో ఆయా టెండరింగ్ విధానంలో ఏం జరిగిందో, అట్లాగే మిషన్ భగీరథ అంశాల్లో ఏం జరిగిందో, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఏ రకంగా మోసం చేసి ఓట్లు వేయించుకున్నావో, 3 ఎకరాల భూమి ఇస్తా అని దళితులు మోసం చేసి ఏ రకంగా ఓట్లు వేయించుకున్నావో, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి యువకులందరూ మోసం చేసి ఏ రకంగా ఓట్లు వేయించుకున్నావో, ఆ విషయాలన్నీ చెప్పి ఎవరు కడుగుతారో అప్పుడు తెలుస్తుంది. ఆ కడిగిన తర్వాత ఆ బురదని ఈయన ఊడుస్తాడా లేదా ఆయన సంబంధించిన వాళ్ళు కడుగుతారా అనేది తనకు తెలుసు. 2.5 ఏళ్లుగా చూస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఈ సమావేశాల్లో కొత్తగా చూసే అవకాశం ఏమైనా ప్రజలకు ఉందా? కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల సమస్యలపైన ఆది నుంచి ఇప్పటివరకు పోరాటం చేస్తూనే వచ్చింది. కొత్తగా
ఇంకా ఉత్పన్నమైనటువంటి సమస్యలు ఇంకా గట్టిగా లోతుగా తీసుకొని వెళ్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంది. ఏ అంశాల్లో ఎలా ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టాలో, ఒత్తిడి చేయాలో, మెడల ఉంచి పనిచేయించాలో మాకు బాగా తెలుసు. అవసరమైనప్పుడు ప్రతిపక్షాలను కలుపుకొని పోవడానికి కూడా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని బట్టి విక్రమార్క చెప్తున్నారు.